హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక టిప్స్ సంబంధించి ఒక వీడియోని ఈ యొక్క వీడియోలో తెలుసుకోలేకపోతున్నాం. అదేంటంటే ఈ యొక్క రూల్ పాటిస్తే మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు సంపాదించవచ్చు. ప్రతి విద్యార్థి కూడా మ్యాథమెటిక్స్ అంటే ఒక ఫోబియా, ఒక భయం. సో అటువంటి దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి అంటే, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ పెరగాలి అంటే ఈ యొక్క రూలు ప్రతి విద్యార్థి కూడా పాటించవలసి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు ఆ యొక్క రూల్ ఏంటి అనేది. ఇక్కడ బోర్డు మీద కూడా రాయడం జరిగింది. ఈ యొక్క రూల్ యొక్క ఏ విధంగా పాటించాలి, అసలు దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఎక్కువ మంది విద్యార్థులకి షేర్ చేయండి, ఎక్కువ మంది లైక్ కూడా చేయాలి. సో ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ అంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని నొక్కితే మీకు ఎప్పుడైతే కొత్త వీడియోలను నేను అప్లోడ్ చేస్తుంటానో అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంటుంది. సో ఈ యొక్క రూల్ ఏంటి, ఏ విధంగా పాటించాలి, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా మనకి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క రూల్ ఏంటంటే మ్యాథమెటిక్స్ రూలు, మనం మ్యాథమెటిక్స్లో పటిష్టంగా కాన్ఫిడెంట్గా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క టీపీఎఫ్ అనే రూల్ పాటించాలి. దానికన్నా ముందుగా మనం డైలీ ఈ రూల్ కన్నా ముందుగా మనం ఒక రూల్ని మనం పాటించాలి. అదేంటంటే ప్రాక్టీస్ చేయాలి. డైలీ కూడా మనం ఒక గంట సమయాన్ని మ్యాథమెటిక్స్ కేటాయించాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యాథమెటిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటుగా ఈ యొక్క రూల్ని మనం ఫాలో అవ్వాలి. సో టీపీఎఫ్ అనే ఒక రూల్ని మనం పాటించాలి. సో ఈ టీపీఎఫ్ అంటే ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా డైలీ 1 టేబుల్ని మీరు నేర్చుకోవాలి. టేబుల్ రాయడం కానీ లేదా చదవడం కానీ నేర్చుకోవాలి. టేబుల్ని ఆల్రెడీ వచ్చేసని అనుకుంటారు ప్రతి విద్యార్థి కూడా. అయితే ఎక్కడ అడిగినా సరే మధ్యలో కరెక్ట్గా చెప్పగలిగేటట్టుగా రావాలి. టేబుల్ ఏంటండి, టూ టేబుల్ ఒకరోజు, నెక్స్ట్ డే 3 టేబుల్, నెక్స్ట్ డే 4 టేబుల్, నెక్స్ట్ డే 5 టేబుల్, నెక్స్ట్ డే 6 టేబుల్, ఇలా 12 టేబుల్స్ వరకు కూడా అప్ టు 20s వరకు నేర్చుకోవాలి. తర్వాత 13 టేబుల్ వచ్చేసరికి దాన్ని ఒక 2 రోజుల కింద చదువుకోవాలి. అప్ టు 10 ఒకసారి, 11 to 20 ఒకసారి, 13 10 130 వరకు ఒకరోజు చదువుతారు. 13-11 నుంచి 13-20 వరకు ఒకరోజు చదువుతారు. సో ఈ విధంగా మీకు చేయడం వలన రమారమి మీకు ఒక 30 days, ఒక 4 రోజులు పడుతుంది. టేబుల్ మళ్ళీ ఈ విధంగా రోజుకు ఒక టేబుల్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం రాసుకోవాలి, ఒకసారి రాసుకోవాలి, ఒకసారి చదవాలి. దాన్ని ఎక్కడ అడిగినా సరే మధ్యలో అడిగినా సరే వచ్చేటట్టుగా నేర్చుకోవాలి. ప్రతిరోజు టేబుల్ అనేది చదవడం, నేర్చుకోవడం అది హ్యాబిట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా లెక్కలు అనేది లింక్ అయిపోయి ఉంటుంది టేబుల్స్తోనే. ఏ సమ్ము చేయాలన్నప్పటికీ కూడా ప్రతిదానికి కూడా టేబుల్ అనేది ఇంపార్టెంట్. టేబుల్స్ అంటే ఎక్కాలు. సో ఇది కంపల్సరీగా టేబుల్ నేర్చుకోవాలి. 20 టేబుల్స్ అయిన తర్వాత అయిపోద్ది అనుకోకండి, మళ్ళీ మొదలు పెడతారు 2 టేబుల్ 3. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ 6 టేబుల్ 7 టేబుల్ 8 టేబుల్ 9 టేబుల్ 10 టేబుల్, ఒక 10 days పట్టింది, 9 days పట్టింది. ఈ 13 టేబుల్ వచ్చేసరికి 20s వరకు ఒకే రోజు చదవలేరు కాబట్టి 10 వరకు ఒకసారి, 11 to 20 ఒకసారి చదువుకుంటారు. అంటే 2 days పడుతుంది 13 టేబుల్కి. 14, 15, 16, 17, 18, 19, 20 అంటే 8 2 16. ఇవి 16 అవి 9, 25 days పట్టింది. అంటే ఒక నెల రమారమిగా ఒక నెల పడుతుంటుంది. సో మళ్ళీ నెల వస్తే మళ్ళీ మొదలు పెట్టుకుంటారు. సో దీనివల్ల ఇవి ఏమవుతుందంటే టేబుల్స్ మనకి ఈ థరోగా ఫింగర్ టిప్స్ మీదకి వస్తాయి. అండ్ పి అనేది ఏంటంటే డైలీ ప్రతిరోజు కూడా ఒక పజిల్ నేర్చుకోవాలి. మ్యాథ్స్ పజిల్ మ్యాథ్స్ సంబంధించి పజిల్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మిస్సింగ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, నెంబర్ సిరీస్ అవ్వచ్చు, లేదా దానికి సంబంధించి ఏదైనా సరే అవ్వచ్చు. సో అటువంటి మనకి బుక్స్ మన దగ్గర కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కావాలంటే మీరు నా ఫోన్ నెంబర్ కానీ మీకు మ్యాథ్స్ పజిల్స్ అండ్ ఫార్ములా బుక్ అనేది ఉంటుంది. సో ఆ ఫార్ములా బుక్ పజిల్స్. సో డైలీ ఒక మ్యాథ్స్ పజిల్ చేయడం వల్ల ఏంటంటే మనలో ఉండేటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి షార్ప్నెస్ పెరుగుతుంది. సో మ్యాథ్స్ పజిల్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. డైలీ ఒక మ్యాథ్స్ పజిల్ అంటే దానిలో ఏంటి ఆలోచన విధానం పెరుగుతుంది.
ఈ యొక్క చేయడం వల్ల ఒక మిస్సింగ్ క్యారెక్టర్ సమ్స్ అని కానివ్వండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇలాంటివి మీకు అందరికీ కూడా మనకి తెలుసున్నవి. ఇప్పుడు ఒక త్రీ ట్రయాంగిల్స్ ఇస్తారు, అందులో టూ డే యొక్క ఆన్సర్స్ ఇచ్చేస్తారు. అంటే ఇంత ఈజీగా ఉండవు, కానీ దాని మీద చిన్న తిరిగించి మనకి హార్డ్గా వెళ్ళామనుకోండి. దీనికి వస్తుంది చూడండి, 2 + 3 5. ఈ 2 డయాగ్రామ్ చూసి మూడో దాన్ని మనం చేసుకోవాలి. 2 + 3 5, 5 + 5 10, 4 + 6 10, 10 + 8 18. సో ఈ విధంగా ఒక రిలేషన్ ఉంటుంది. అదే విధంగా థర్డ్ వన్ 5 + 10 15, 15 + 15 30. సో 30 ఇది ఆన్సర్. ఈ విధంగా రోజుకి ఒక పజిల్ని కనుక నేర్చుకోగలిగితే మ్యాథ్స్లో దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం నేర్చుకోవాలి మ్యాథ్స్ అనేటువంటి ఒక ఆతృత, మనకి యాంగ్జైటీ పెరుగుతుంటుంది. కంపల్సరీగా ఒక టేబుల్, టీ అంటే టేబుల్, పీ అంటే ఒక పజిల్ నేర్చుకోవాలి. అండ్ ఎఫ్ అనేది ఒక ఫార్ములాని నేర్చుకోవాలి డైలీ. మనకి టెక్స్ట్ బుక్లో ఓల్డ్ ఫార్ములాలు ఉంటాయి, ఒక ఫార్ములాని మనం నేర్చుకోవాలి. 1 ఫార్ములా. ఇప్పుడు ప్రాఫిట్ ఉంది అంటే ఏంటి, దానికి ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మీన్స్ కాస్ట్ ప్రైస్. రోజు అదొక ఫార్ములా నేర్చుకున్నాం. రెండో రోజు ఇంకో ఫార్ములా, ప్రాఫిట్ పర్సెంట్, ప్రాఫిట్ బై సిపి టు 100. మూడో ఫార్ములా, మూడో రోజు ఇంకోటి నేర్చుకుంటారు, సింపుల్ అండ్ డిస్టిజిబుల్ పీటీఆర్ బై 100. అలాగే నెక్స్ట్ 4వ తరగతి వచ్చేసరికి a + b హోల్ స్క్వేర్ ఇది కూడా a² + 2ab + b². ఈ విధంగా మీకు తెలియకుండానే ఒక నెలకు వచ్చేసరికి 30 ఫార్ములాలు అవుతాయి. అలాగే ఒక 4 నెలలు కనుక మీరు నేర్చుకుంటే 120 ఫార్ములాస్ మీ చేతిలో ఉంటాయి. రోజుకి ఒకటి చాలు. 120 అంటే మీకు రవర్ 100 ఫార్ములాస్ వచ్చేస్తాయి ఒక రోజు మిస్ అయినా అయితేనా. తెలియకుండా ఏడాదికి 300 ఫార్ములాస్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ ఒక ఇదిగా చేయాలి మీరు. ఒక కంటిన్యూగా ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోవడం మానేయకూడదు. రోజుకి ఒక టేబుల్ ఒకటి నేర్చుకోవాలి, ఖచ్చితంగా. అంతే 20 డేస్లో 30 డేస్లో అయిపోయి నాకు అన్నీ వచ్చేసాయి అనుకోకూడదు. మళ్ళీ నేర్చుకోవాలి నెక్స్ట్ డే వచ్చేసరికి 2 డే మళ్ళీ. అలాగే ఒక మ్యాథ్స్ పజిల్ నేర్చుకోవాలి డైలీ, ఒక ఫార్ములా నేర్చుకోవాలి. సో ఈ విధంగా నేర్చుకోవడం వలన మీకు ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దానివలన ఇది కాకుండా డైలీ మీరు ఒక 1 అవర్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. రెగ్యులర్ మ్యాథ్స్ ఒక 1 అవర్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి డైలీ. అది మన రెగ్యులర్ మ్యాథ్స్కి ఉపయోగపడతాయి. సో దానితో కన్నా వీటితో పాటు మన రెగ్యులర్ మ్యాథ్స్ ఒక 1 అవర్ చేయాలి అట్లీస్ట్. అది కూడా చేయాలంటే కనీసం ½ an hour అయినా మీరు చేయాలి కంపల్సరీగా. మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా చేయడం వలన మీకు మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి దాన్ని మ్యాథ్స్ చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. మ్యాథ్స్ అంటే భయం పోతుంది. సో ఈ విధంగా ఈ యొక్క రూల్ని కనుక మీరు పాటించగలిగితే టీపీఎఫ్ అనే రూల్ని మీరు పాటించండి. దీన్ని మీకు తెలిసిన ప్రతి విద్యార్థికి కూడా చెప్పండి. టీపీఎఫ్, టీ అంటే టేబుల్ ఒకటి, పి అంటే పజిల్ ఒకటి, ఎఫ్ అంటే ఒక ఫార్ములా నేర్చుకోమనండి. సో మీరందరూ మీరే చెప్పగలుగుతారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియకుండానే నెలకి ఒక 30 టేబుల్స్లో ఒక 30 టేబుల్స్ అవ్వచ్చు, లేదా ఒక 30 పజిల్స్ అవుతాయి, ఒక 30 ఫార్ములాస్ నెలకు వచ్చేస్తాయి. లేదా అట్లీస్ట్ 2 monthsకి ఒక 50, 2 నెలలు అంటే 60 రోజులు, కనీసం ఒక 10 రోజులు తీసేసిన 50 టేబుల్స్ అంటే ఏంటి, మనకి 20 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైతే అలా చేసుకుంటూ వెళ్ళాము టేబుల్స్ మన ఫింగర్ టిప్స్ ఉంటాయి. 15 × 12 ఎంత, 180 అని చెప్పచ్చు డైరెక్ట్గా అనమాట. అలా ఆ విధంగా రావాలి టేబుల్స్. 18 × 18 324 అలాగా. ఈ విధంగా ఏ టేబుల్ అడిగినా 20 up to 20 టేబుల్స్ వరకు మీరు నేర్చుకోవచ్చు. ఒక మ్యాథ్స్ పజిల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మిస్సింగ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేదా లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా నెంబర్ సిరీస్ మీద అవ్వచ్చు. సో ఈ విధంగా నేర్చుకోవడం అది ఒకటి అవుతుంది. డైలీ ఒక ఫార్ములా నేర్చుకోండి. సో 50 ఫార్ములాలు 2 నెలలు మీకు 50 ఫార్ములాస్ ఈజీగా వచ్చేస్తాయి. నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములాస్ మ్యాథ్స్లో మీ ఫార్ములాస్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మ్యాథ్స్లో ప్రతి చాప్టర్కి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి రోజుకో ఫార్ములా నేర్చుకోండి. ఓకేనా? సో వీడియోలో ఇది నచ్చితే మీకు ఈ యొక్క వీడియోని ప్రతి విద్యార్థికి కూడా షేర్ చేయండి. సెలవుల్లో చూస్తారు, ఈ యొక్క రూల్ని పాటించడానికి కూడా అవుతుంది వాళ్ళకి. సో మీరు వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం కూడా పోయేటట్టుగా మీరు కూడా ఒక హెల్ప్ చేసినట్టు అవుతుంది వాళ్ళకి. సో దీన్ని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. కనీసం మీరు లైక్ చేస్తే ఇటువంటి వీడియోల్ని ఎక్కువ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. సో చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.